గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో వాళ్ళ సెకండ్ ఇయర్ చాప్టర్ ఓకే, సెకండ్ ఇయర్ చాప్టర్లో ఫస్ట్ ఇయర్ చాప్టర్ ఆల్రెడీ మీకు అన్నిటి వరకు ఆపేశాను. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేప్పటికి ఇందులో ఇది ఒకసారి ఇదే చూడండి. మనకి ఇందులో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్ అయ్యింది, సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్ అయ్యింది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ హార్ట్ ఎండోక్రైనాలజీ అంటే మీన్ హార్మోన్స్ తో సంబంధించింది అయింది. దాని కింద ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. ఓకే, ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కన్నా ముందు అది తర్వాత లాస్ట్ చెప్తాను. ఇంకా ఇంబ్యాలెన్సెస్ అంటే మీకైనా చెప్పవలసిన ఏమంటే కనుక ఒకసారి మీరు బాబీ సార్ కానీ లేదా సంబంధించిన ఏదైతే చెప్పాలో ఒకసారి మెటీరియల్ బాబీ సార్ కానీ లేకపోతే మన సీన్ సార్ కానీ ఎవరికైనా చెప్తే కాస్త డీటెయిల్స్ అనేవి రాసుకుని మీకు ఆ తర్వాత నేను మళ్ళా క్లాస్ చెప్తాను. కానీ ఇప్పుడు మేము చాప్టర్ వైజ్ మాత్రం నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను. సో ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సంబంధించింది ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీగా మీరు నన్ను అడగవలసిందిగా చెప్తున్నాను. మరి ఎందుకంటే నేను ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు అడగడానికి ఇక్కడ వీలుగా లేదు. కాబట్టి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం మీరు కంపల్సరీగా మన శ్రీను సార్కి ఫోన్ నెంబర్ ఉంది మీ దగ్గర, శ్రీను సార్ ఫోన్ నెంబర్ కానీ లేదా బాబీ సార్ ఫోన్ నెంబర్ కానీ అడిగితే అది అన్నీ ఆయన నోట్ చేసుకుంటారో, నోట్ చేసుకున్న తర్వాత నాకు చెప్తారో, చెప్పుకున్న తర్వాత నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, టుడే మై టాపిక్ ఈజ్ ఇమ్యూనిటీ సిస్టమ్ చెప్తానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్కుల క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఈరోజు సెకండ్ ఇయర్ చాప్టర్ మాట చాలా ఇంపార్టెంట్, 8 మార్క్ క్వశ్చన్స్. సో ఆ చాప్టర్ మొదలు పెడతాను. ముందు ఆ చాప్టర్ నెక్స్ట్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈ చాప్టర్ మొదలు పెట్టానండి. ఈ చాప్టర్ అయిన తర్వాత అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి చెప్తాను. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది యాజువల్ గా మీకు జరిగే పాయింట్. సో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇక్కడ మీకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ లో అండ్ మీన్ యానిమల్ డైవర్సిటీ 1 అండ్ యానిమల్ డైవర్సిటీ 2 లో ముఖ్యంగా యానిమల్ డైవర్సిటీ 2 లో ఓవిపెరాస్ అండ్ వివిపెరాస్. ఓకే, ఓవి అండ్ వివిపెరాస్ సంబంధించిన కాన్సెప్ట్ తెలుసుకున్నారు. అంటే ఓవిపెరాస్ అంటే ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసేది. ఓవిపెరాస్ అంటే ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసేది. ఓకేనా. నెక్స్ట్ వివిపెరాస్ అంటే ఆల్రెడీ ఎంబ్రియోన్ నుంచి బేబీని ఫామ్ చేసేది. దిస్ ఇస్ కాల్డ్ చిక్ అనుకోండి. ఓకే, చిక్. వీటిని ఏమంటామంటే ఓవిపెరాస్ అంటాం. ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఓవిపెరాస్ అంటాం. వివిపెరాస్ అంటే డైరెక్ట్ గా లోపల ఎంబ్రియో హ్యాచ్ అయిపోయి బేబీని ఫామ్ చేయడం బయటకు. అంటే ఎగ్జాంపుల్ గా మనం వస్తాం. అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఫస్ట్ పాయింట్ అంటే వివిపెరాస్ యానిమల్స్. వివిపెరస్ యానిమల్స్ మనం. ఓకే, డైరెక్ట్ గా హ్యూమన్ బాడీ లోపల ఏం జరుగుతుందండి, బేబీ ఫామ్ అయిపోయి ఆల్రెడీ 9 మంత్ బేబీ కంప్లీట్ అయ్యి ఓకే ఇంచుమించుగా 2, 4, 8 245 రోజులు పడుతుంది. ఈ 245 రోజుల్లో బేబీ ఫామ్ కన్ఫర్మ్ గా బేబీ ఫామ్ అయ్యి బయటకు వస్తుంది. మనం వివిపెరాకు సంబంధించిన మొట్టమొదటి పాయింట్ ఇది. ఓకే, మనం ఏమంటామంటే సెక్స్ ఆర్ సెపరేటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ సెపరేటెడ్. కంపల్సరీగా ఇందులో మేల్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ సిస్టమ్ కంపల్సరీగా ఉంటుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్
ఇందులోకి వచ్చేప్పటికి మరి సార్ ఓవి అండ్ వివి పెరాస్ యానిమల్స్ అన్నారు కదా, దానికి ఈటి ఏమంటారని చెప్తే ఓవి అండ్ వివి పెరాస్ మీకు యానిమల్ డైవర్సిటీ 1లో స్కార్పియోన్ గురించి ఉంటుంది. అరాక్నిడా యానిమల్స్ ఆర్ద్రోపోడా తీసి దాంట్లో మీకు టెక్స్ట్ బుక్ లో అరాక్నిడా అన్న చాప్టర్ తీయండి. అంటే అరాక్నిడా దేంట్లో ఉందంటే ఆర్ద్రోపోడా ఉంటుంది. అరాక్నిడాకి ఎగ్జాంపుల్ స్కార్పియోన్. స్కార్పియోన్ తేలు ఏం చేస్తుందంటే అండి, తెలుగులో తేలి అంటారు. సో ఆ తేలు ఏం చేస్తుందంటే ఎగ్స్ అండ్ బేబీని ఫామ్ చేస్తుంది. అంటే లోపల ఎగ్స్ ని ప్రిపేర్ చేసేసి, ఎగ్స్ ఉంటాయన్నమాట లోపల, ఆ ఎగ్స్ హ్యాచ్ అయ్యి, సో హ్యాచ్ అయిన బేబీస్ ని బయటకు తీసుకుని వస్తాయి. అందుకే వీటిని లోపల ఉన్న దాన్ని ఓవిని, బయటకు వచ్చేదాన్ని వివి అని అంటారు. అందుకే టోటల్ గా దీన్ని ఓవి అండ్ వివి పెరాస్ యానిమల్స్. మనకు బహిర్గతంగా కనిపించేది ఏంటంటే కంపల్సరీగా సార్ అదే మన హ్యూమన్ బాడీలో కూడా ఓవరీస్ ఫామ్ అవుతున్నాయి కదా, ఎగ్స్ ఫామ్ అవుతున్నాయంటే ఎగ్స్ లో కంపల్సరీగా ప్లాసెంటా సంబంధించింది అయి ఉండాలి. ప్లాసెంటా అంటే అమ్నాటిక్ ఫ్లూయిడ్ ఉండాలి, అంటే ఉమ్మనీరు లాంటిది ఉండాలి. సో ఇలాంటి ప్లాసెంటా సంబంధించిన దాన్ని మనం ఎగ్ అంటాం. సో అలాంటి ఎగ్స్ లోపలే హ్యాచ్ అయిపోతాయి. హ్యాచ్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు బేబీని ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటామంటే ఓవి వివి పెరాస్ యానిమల్స్. ఓకేనా, మీకు మూడింటికి అర్థమైంది కండి. మీరు కావాలంటే యానిమల్ డైవర్సిటీ 2లో క్లాసిఫికేషన్స్ అన్ని ఫిషెస్ ఏ రకం, ఫిషెస్ ఏం పెడతాయండి, ఓవి పెరాస్ యానిమల్స్. ఓకే, బర్డ్స్ ఓవి పెరాస్ యానిమల్స్. ఓకే, రెప్టైల్స్ ఓవి పెరాస్ యానిమల్స్. ఇవన్నీ ఎగ్ని పెడతాయి. కానీ మెమల్స్ వచ్చేప్పటికి వివి పెరాస్ యానిమల్స్. కానీ సమ్ యానిమల్స్ ఓవి అండ్ వివి పెరాస్ యానిమల్స్. ఈ మూడింటికి అర్థం తెలియాలి. సరే, మనం చాప్టర్ అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మెయిన్ కీ పాయింట్స్ అంటే వివి పెరాస్ యానిమల్స్, సెక్స్ ఆర్ సెపరేట్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఓకే, ఫర్టిలైజేషన్స్ ఈజ్ ఫలదీకరణ ఎంత జరుగుతుంది, బయటే జరుగుతుంది. ఓకే, ఇంటర్నల్ గా జరుగుతుంది. ఒకసారి అది మీరు చూడండి. ఓకే, ఫర్టిలైజేషన్, డెవలప్మెంటల్, డైరెక్ట్ డెవలప్మెంటల్, ఇండైరెక్ట్ లార్వల్ ఫామ్ అనేది ఏమీ లేదు. సో ఒకసారి ఈ కాన్సెప్ట్ చూసుకోండి. సో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఇవాళ చాప్టర్ ఏంటంటే, నా చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. Okay, today my topic is very most important public examination, 9th question, 9th bit, public examination code SI, 9th bit. Okay, male reproductive system, very most important. Sir, okay, ఇందులో వచ్చేప్పటికి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఎక్కడ ఉంటుంది సార్? రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే రీప్రొడక్షన్, అంటే మీ మళ్ళ ఉత్పత్తి చేసే వాటిని ఏమంటామంటే తిరిగి ఉత్పత్తి చేసేదాన్ని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటాం. ఆర్గన్స్ అండ్ రీప్రొడక్షన్. సో ఇందులోకి వచ్చేప్పటికి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో ఫస్ట్ ది ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఓకే, నేను షార్ట్ కట్ రాస్తాను. ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటంటే ఫస్ట్ ది టెస్టిస్, సెకండ్ gametes. Okay, a pair of testes and gametes. This is called primary reproductive organs. Primary reproductive organs. First point, very most important. And second important topic, secondary reproductive organs. Secondary reproductive organs. Okay, reproductive organs mean కంపల్సరీగా ఉందంటే డక్. ఫస్ట్ ఇందులో వచ్చేప్పటికి ఎరోమాస్ లో వాస డిఫరెన్సియా. నెక్స్ట్ ఎజాక్యులేటరీ డక్, ఎజాక్యులేటరీ డక్. ఓకే, ఇంకా టెర్షరీ ప్రైమరీ ఆర్గాన్స్ ఇంకా ఉంటుందండి. ఎజాక్యులేటరీ డక్ట్ తో పాటుగా వాస డిఫరెన్షియా, ఎజాక్యులేటరీ డక్ట్. దీనిపైన కూడా ఉంటుంది ఎపిడిడమైస్. ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ టెస్టిస్ అండ్ gametes. Secondary reproductive organs mean duct is present. Very most important, duct is present. Epididymis, vasa differentias,
ejaculatory duct are present. Tertiary mean reproductive organs, penis. Next, దీనికన్నా ముందు urinogenital duct. Finally, penis are present. ఇది మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో ఉండే కీ పాయింట్స్. ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ టెస్టిస్ అండ్ గ్యామెట్స్. సెకండరీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ ఎపిడిడమస్, వాసా డిఫరెన్షియా అండ్ ఎజాక్యులేటరీ డక్ట్ అండ్ యూరినోజెనిటల్ డక్ట్ అండ్ పెనిస్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇవి ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఓకే, ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ముందుగా అందులో ఏముంది మీరు రాసుకున్న పాయింట్స్ లో నేను చెప్పే టాపిక్స్ అన్ని కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ నేను చెప్పే క్లాస్ అంతా కూడా మీరు రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే ఇక కీ పాయింట్స్ మెన్షన్ అవుతుంటాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే టెస్టిస్. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్. టెస్టిస్ అనేవి మీకు డయాగ్రామ్ క్లియర్గా ఉండదు చూడండి. ఒక్కొక్క పదానికి మీకు ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో కానీ లేకపోతే మీరు యూజ్ చేసే మెటీరియల్ లో కానీ మామూలుగా రఫ్ డయాగ్రామ్ అంటే టెస్టిస్, జస్ట్ ఇది మనం ఒకవైపు చూసేది, జస్ట్ రెండో వైపు రాస్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ రఫ్ డయాగ్రామ్. ఇది మీరు ఏమనుకుంటారంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో కానీ మీకున్న మెటీరియల్ కానీ అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క డయాగ్రామ్ సెపరేట్ గా వేసి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క డయాగ్రామ్ కి ఒక్కొక్క కీ పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను వేసే డయాగ్రామ్ ఏంటంటే టెస్టిస్, ఓకే, అబ్డామినల్ క్యావిటీకి దిస్ ఇస్ కాల్డ్, దీన్ని ఏమంటామంటే టెస్టిస్ ఉంటే పౌచ్. నేను టెస్టిస్ ఇంకా రాలేదు. ఓకే, టెస్టిస్ అంటే ముష్టము అంటారు తెలుగులో. ఈ టెస్టిస్ ఏంటంటే అడల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అడల్ట్ స్టేజ్ అంటే బాగా మెచ్యూరిటీ, ఓకే, బాగా మెచ్యూరిటీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ టెస్టిస్ రెండు కూడా బయట వైపునే వేలాడుతూ ఉంటాయి. కానీ ఎంబ్రయోనిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు ఈ టెస్టిస్ అనేవి ఏ రీజన్ లో ఉంటాయంటే పెలివిస్ గ్రాడల్స్. వెరీ ఇంపార్టెంట్. పెలివిస్ అంటే ఇది ఈ ఎముకని ఏమంటాం అంటే పెలివిస్ అంటాం. రైట్ లెగ్ కి ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాం. సో పెలివిస్ కి ఉండే పొజిషన్ మనం ఏమంటాం అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ఇంటర్నల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. చూడండి ఒకసారి, ఈ బయట వైపునే వేలాడుతూ ఉంటుంది. ఓకే, ఈ ఉండే దాన్ని ఏమంటామంటే చూడండి, నేను వేసిన ఈ డాట్స్ ని అసలు ఈ పదాన్ని ఏమంటామంటే స్కోట్రమ్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటామంటే బయట వైపున ఒక గీతలా కనిపిస్తుంది చూడండి. చిన్నపిల్లలు టెస్టిస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి లోపల ఉంటాయి టెస్టిస్ అనేవి. స్కోట్రమ్, స్పెక్టమ్, ఒక గీతలాగా బ్లాక్ కలర్ లో ఉంటుంది చూడండి అప్పుడే పుట్టిన బేబీకి. సో స్కోట్రమ్ అంటాం. స్కోట్రమ్ అని కూడా అనొచ్చు. సో యూజ్ చేసే పదాన్ని బట్టి ఇక్కడ టెస్టిస్ అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టెస్టిస్ బయట వైపున పౌచ్ గా ఉండేదాన్ని, అమ్మ ఈ పౌచ్ దేనికి అటాచ్మెంట్ అవుతుందంటే చూడండి ఇక్కడ ఎబ్డామినల్ ఉంది కదండి, ఎబ్డామినల్. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఇంకా డయాగ్రామ్ వేస్తాను చూడండి, మంచి డయాగ్రామ్ వేస్తాను చూడండి. దిస్ ఇస్ హ్యూమన్ బాడీ. చాలా కేర్ఫుల్ గా వినండి. హ్యూమన్ బాడీ,
కిందకి వస్తుంది కదండి, ఇది పెల్విస్ రీజన్, ఇది పెల్విక్ గ్రాడల్స్ అంటాం. ఈ పెల్విక్ గ్రాడల్స్ లో రెప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. ఇది అబ్డామినల్ అంటే ఇది నాభి అంటాం. ఇది అబ్డామినల్ పొట్ట దగ్గర ఉండేది, ఒక హోల్ లా కనిపిస్తుంది నాభి. ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్స్. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్. కనిపిస్తుంది టెస్టిస్. ఈ టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ పౌచ్ దేనికి అటాచ్మెంట్ అవుతుందంటే ఈ స్కెలిటల్ మజిల్స్ లో ఉండే అబ్డామినల్ క్యావిటీకి ఇక్కడ అటాచ్మెంట్ అవుతుంది. అంటే దీన్ని మనం అంటే పొత్తి కడుపు అంటాం చూడండి. దిస్ ఇస్ పొట్ట, స్టమక్ రీజన్. ఈ స్టమక్ కింద వైపున అంటే మనం మేల్స్ బెల్ట్ పెట్టుకునే ప్లేస్, అక్కడుండి మజిల్స్ కి ఈ యొక్క పౌచ్ ఇలా అటాచ్మెంట్ అవుతుంది. వెరీ కేర్ఫుల్లీ, చాలా స్లోగా చెప్తాను చూడండి. ఎక్కడ అటాచ్మెంట్ అవుతుంది? అబ్డామినల్ క్యావిటీకి. ఇంకో ఇది అబ్డామినల్. ఇదే ఫిగర్ నేను జూమ్ లా వేసి చూపించాను. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ male person. So this is called reproductive organs. Okay, చాలా కేర్ఫుల్ గా ఉండండి. దిస్ ఇస్ కాల్డ్ స్కాట్రమ్. స్కాట్రమ్ అంటాం అంటే పౌచ్. ఏ పౌచ్ చూడండి, ఇన్సైడ్ లోపల వైపున టెస్టిస్ అనేవి ఉంటాయి. ఎల్లో కలర్ లో వేస్తున్నాను. దీన్ని మనం ఏమంటామంటే టెస్టిస్ అంటాం. తెలుగులో ఇది వేరే పదం చూసుకోండి, టెస్టిస్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే టెస్టిస్ అంటాం. అంటే ఈ టెస్టిస్ అడల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు బయటికి వేలాడుతూ ఉంటాయి. ఎందుకు వేలాడుతూ ఉంటాయి? మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్స్. 37 డిగ్రీల సెంటిగ్రేడ్స్ హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్స్. కానీ ఇవి అంత వేడికి తట్టుకోలేవు. 37 డిగ్రీల సెంటిగ్రేడ్స్ అంటే టెస్టిస్ ఉండలేవు. టెస్టిస్ ఒకవేళ ఉన్నా స్పర్మ్స్ మాత్రం తట్టుకోలేవు ఆ టెంపరేచర్ కి. కాబట్టి టెస్టిస్ టెంపరేచర్ కి తట్టుకోక అదేం చేస్తాయంటే రెండు టెస్టిస్ అబ్డామినల్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆ బయటికి వచ్చేటప్పుడు ఒక పౌచ్ లా ఉంటుందని చెప్పండి కదా, ఈ పౌచ్ మనం ఏమంటామంటే స్కాట్రమ్ అంటాం. ఓకే, ఫస్ట్ పాయింట్. ఈ రెండు యొక్క టెస్టిస్ కి మధ్యలో ఒక స్పెక్టమ్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటామంటే స్కాట్రమ్ స్పెక్టమ్ అంటాం. ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్, ద టెస్టిస్ ఇంక్లూడింగ్ ఆఫ్ పౌచ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్కాట్రమ్. ఈ స్కాట్రమ్ దేనికి అటాచ్మెంట్ అవుతుందంటే ఇక్కడున్న అబ్డామినల్ క్యావిటీకి అటాచ్మెంట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్యువల్ కెనాల్. ఇంగ్యువల్ కెనాల్. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని తప్పు వేస్తే మాత్రం జాగ్రత్తగా మీరు ఒకసారి చూసుకోండి. ఇంగ్యువల్ కెనాల్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా వస్తాయంటే మనం పలికే విధానాన్ని బట్టి నీకు స్పెల్లింగ్ రాయొచ్చు. ఇంగ్యునల్ కెనాల్ అంటుంది. సో ఇంగ్యునల్ కెనాల్ అంటే ఈ కెనాల్ అనేది దేనికి అటాచ్మెంట్ అవుతుంది? అబ్డామినల్ కి అటాచ్మెంట్ అయింది. సో ఇక్కడ టెస్టిస్ మెయింటైన్ చేసే టెంపరేచర్ ఎంతంటే 2 నుంచి -2 డిగ్రీల సెంటిగ్రేడ్స్ కి మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంతే, అంత టెంపరేచర్ తట్టుకోగలుగుతుంది. అంత టెంపరేచర్ నుంచే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్పర్మ్స్ మీకు తెలుసు, స్పర్మ్స్. ఈ స్పర్మ్స్ మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ ఏంటంటే 2 డిగ్రీల సెంటిగ్రేడ్స్ టు -2 డిగ్రీల సెంటిగ్రేడ్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామినేషన్. ఓకే, ద మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ టెస్టిస్ 2 and 2 డిగ్రీల సెంటిగ్రేడ్స్. ఇది మాత్రం చాలా బాడీ టెంపరేచర్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్స్ తట్టుకోలేక ఈ టెస్టిస్ రెండు కూడా ఉదరం వైపుకి కిందకి బాగా దిగు వైపున వేలాడుతూ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్. ఓకే, ఈ టెస్టిస్ ని కవర్ చేసి ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఇలా కవర్ చేస్తే లోపల వైపు చూస్తే ఇప్పుడు ఇదే టెస్టిస్ ని నేను బయటకు తీసాను అనుకోండి. ఈ బయటకు తీసాను, అదే టెస్టిస్. దిస్ ఇస్ కాల్డ్ టెస్టిస్ కదండి. ఇది టెస్టిస్ కదా. ఈ టెస్టిస్ ను బయట కవర్ చేస్తే ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఇలా ఒక మెంబ్రేన్ అనేది ఉంది. దీన్ని ఏమంటామంటే ట్యూనికా అల్బుజినియా. ట్యూనికా అల్బుజినియా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దట్ testis is a
is surrounded by one of the layer is called as tunica albuginea. Tunica albuginea. The testis is surrounded by one of the layer is called as tunica albuginea. Okay. Next, ఈ బయట వైపున కూడా ఇంకొక లేయర్ అనేది ఉంటుంది, అంటే లోపల. దీన్ని మనం ఏమంటామంటే ట్యూనికా వెజానసిస్. సెకండ్ లేయర్ ట్యూనికా వెజైనాలిసిస్. ట్యూనికా వెజైనాలిసిస్. Okay, testis is surrounded by one of the layers called tunica albuginea. The testis outer side membrane is called and another membrane is called tunica vaginalis. Okay, ఇక్కడ మజిల్స్ మనం ఏమంటామంటే స్కెలిటల్ మజిల్స్ అంటాం. స్కెలిటల్ మజిల్ ఆర్గన్ ఉంటుంది. స్కెలిటల్ మజిల్స్. ఈ టెస్టిస్ కి కింద వైపున ఇలా ఒక ఉండే వాటిని ఏమంటే స్మూత్ మజిల్స్ అనేవి ఉంటాయి. అంటే కింద వైపు అంటే ఈ లేయర్ కి, ఈ పౌచ్ ఉన్న కింద లేయర్ కి ఈ టెస్టిస్ కి ఉన్న భాగం మనం ఏమంటామంటే స్మూత్ మజిల్. ఈ స్మూత్ మజిల్ మనం ఏమంటామంటే ఇక్కడ ఉన్న మజిల్స్ పేరు చెప్పేస్తాడు, డెల్టాస్. వాటిని ఏం పిలాలంటే డెల్టాస్ మజిల్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. డెల్టాస్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ టెస్టిస్ పోస్టీరియర్ పార్ట్. ఇలా అటాచ్మెంట్ అయిపోయింది. ఈ మజిల్స్ మనం ఏమన్నాం స్మూత్ మజిల్స్ ఆర్ డెల్టాస్ మజిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, the pair of testes, the primary sex organ, the freely movable and the down positions of testes. Why? Because the body temperature 37 degrees centigrade to not melting of the testes, -2 degrees centigrade. The testes secretions of the producing of sperms are called primary sex organ. Okay, the pouch-like structure called scrotum. This is spectum is called as left side, right side thus separated by testis called scrotal spectum. The testis is surrounded by one of the layer is called as tunica albuginea. Another layer is called as tunica vaginalis. Okay, the testis presenting of skeletal muscle and posterior part attachments of deltoid muscles. Very very important muscles pair. This is called as testis. ఓకే, ఇప్పుడు ఈ టెస్టిస్ ని మనం ఇలా క్రాస్ సెక్షన్ చేసాం అనుకోండి. అంటే క్రాస్ సెక్షన్ అంటే నేను ఏం చేస్తాను, ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసినప్పుడు టెస్టిస్ ఏ భాగం లోపల ఉండే భాగం అది ఒకసారి చూడండి.